డాక్టర్ వరలక్ష్మి. నేను వృత్తిరీత్యా ఇంగ్లీష్ టీచర్‌ని. జెడ్పీహెచ్ఎస్ కల్లూరు హై స్కూల్‌లో వర్క్ చేస్తున్నాను. అయితే రామాయణాన్ని విద్యార్థులకు మొదట పరిచయం చేశాను. అయితే వర్లీ ఆర్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, వర్లీ అనేది ఒక గిరిజన చిత్రకళ. దీంట్లో కేవలం త్రిభుజాలు మరియు వృత్తాలు మాత్రమే ఉంటాయి. దీన్ని ఆర్టిస్ట్ కావాల్సిన అవసరం లేదు ఇది గీయాలంటే. ఎవ్రీ స్టూడెంట్ ప్రతి విద్యార్థి కూడా అవలీలగా అద్భుతంగా ఇది నేర్చుకుంటున్నారు. నేను చేసినప్పుడు వర్లీ ఆర్ట్ ద్వారా వాళ్ళు చాలా ఈజీగా గీస్తున్నారు. ఫస్ట్ టైం అయినా కూడా చాలా ప్రొఫిషియెంట్‌గా డ్రా చేశారు. దాన్ని చూసి నేను వీళ్ళకి ఏం నేర్పించినా అద్భుతంగా నేర్చుకుంటారు అని చెప్పేసేసి రామాయణాన్ని వీళ్ళకి 10థ్ క్లాస్‌లో ఉపవాచకంలో 20 మార్కులకి రామాయణం ఉంది. సో, ఇక్కడ పరీక్షల్లో మార్కులతో పాటుగా వీళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు తీసుకురావడానికి ఈ సంపూర్ణ రామాయణాన్ని వర్లీ ఆర్ట్‌లో నేర్పిస్తే చాలా ఉపయోగపడుతుందనే ఒక ఐడియాతో నేను విద్యార్థులకి మెల్లగా పరిచయం చేశాను. వాళ్ళు కూడా టీచర్ మీకు మాత్రమేనా? మాకు కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇలాంటివి రావాలంటే మేమేం చేయాలి? మీరు మమ్మల్ని గైడ్ చేస్తే మేము కూడా నేర్చుకుంటాం. ఏదైనా మేము కూడా సాధిస్తాం. మాకు కూడా నేర్పించండి అని అడిగారు. సో, అందులో భాగంగా వినూత్నంగా వీళ్ళకి ఏదైనా ప్రయత్నం చేస్తేనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లాగా ఒక బుక్ ఆఫ్ రికార్డ్ వస్తుందనే దాంతో వీళ్ళ కోసం అని చెప్పి కుండల మీద రామాయణాన్ని పెయింటింగ్ ద్వారా నేర్పించడం జరిగింది. విద్యార్థులు కూడా అంతే శ్రద్ధతో వాళ్ళ సహకారాన్ని అందించారు. దానివల్ల 20 మార్కులకు వచ్చే సంపూర్ణ రామాయణాన్ని 20 కుండల మీద 20 నిమిషాల్లో రివిజన్ అయ్యే రకంగా ఒక రికార్డు మేము సాధించడం జరిగింది. దాంట్లో భాగంగానే మాకు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అయితే ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా మేము ఆ బుక్ ఆఫ్ రికార్డ్‌ని తీసుకోవడము, మా విద్యార్థులందరికీ అభినందనలు రావడము నాకు చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు దీన్ని గమనించి దీని మీద ఏదైనా స్పెషల్ ఆర్డర్ ఇచ్చినట్టయితే నేను దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. సార్ ఏం చెప్తారు సార్? చాలా హ్యాపీగా ఉన్నాం. కలెక్టర్ గారు మా పిల్లల్ని అభినందించడం, వాళ్ళ కృషిని మెచ్చుకోవడం, ఆ సర్టిఫికేట్స్ని వాళ్ళ చేతులుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకోవడం, మా డీలూరు హై స్కూల్ నుంచి ఇంకా కొన్ని మంచి రికార్డ్స్ సాధిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమయం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా.
కోట్లాది మంది లేరా మందగా పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా